మనబోలు మండల కేంద్రంలోని రెండో రోజు ప్రచార కార్యక్రమంలో సోమిరెడ్డి శృతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వినాయకుడి దేవాలయంలో మలుపులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే పంచాయతీల్లో మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి పెడతామని సోమిరెడ్డి శృతిరెడ్డి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి రెండో రోజు మనబోలు తూర్పు వీధిలో ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడంతో పాటు టీడీపీని ఎందుకు గెలిపించాలో అన్న విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ఓటర్లను కలిసిన సమయంలో మురికినీరు పోకుండా కాలువల నిర్మాణం చేపట్టారని, దీనివల్ల దోమల సమస్యలు ఎక్కువైనట్లు చెప్పారని, వీధి లైట్లు వెళ్లగడం లేదని వాపోతున్నారని, వీటిపై ఎందుకు దృష్టి పెట్టలేదో అర్థం కావడం లేదన్నారు. సోమిరెడ్డి గెలిచిన వెంటనే వీటిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అనంతరం గ్రామ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య ఆమెకు ప్రత్యేకంగా సన్మానించారు. ఆమె వెంట టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, కలికి రమేష్ రెడ్డి, శివుడు రాజా, చల్లగిరి ప్రసాద్, మహిళలు భార్గవి, రాజేశ్వరి, రేణుక, చింతల శేషమ్మ, వార్డు నెంబర్ దత్తాటి సౌజన్యమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నా రెండో రోజు మనబోలు అరుంధతి వాళ్ళు తిరుగుతున్నాను. దేవుడికి దర్శనం చేసుకున్నాను, వినాయకుడి స్వామికి. దాని తర్వాత ఇక్కడ నేను చాలా ప్రాబ్లమ్స్ నోటీస్ చేశాను. జనాలకు ఇక్కడ కాలువలు బ్లాక్ అయిపోయాయి, దానికి అవుట్లెట్స్ లేవు, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ ఇష్యూసే సాల్వ్ చేయలేదు. దానికి మించి అన్నిటికన్నా డిసప్పాయింటింగ్ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఇంత డెవలప్మెంట్ మన రాష్ట్రం అంతా జరుగుతూ ఉంటే ఇక్కడ జనాలకు స్ట్రీట్ లైట్స్ లేవు. అంటే చిన్నపిల్లలు చదువుకోవడానికన్నా, బయటికి రావడానికన్నా చీకటి అయిన తర్వాత వాళ్ళకు భద్రత అనేది లేదు. సో ఈ స్ట్రీట్ లైట్స్ అనేవి చాలా చాలా ముఖ్యము. అది మన మంత్రి గారు ఆ పని సమకూర్చలేదు, ఎందుకో నాకు తెలియదు. మేము ఈసారి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మేము తప్పకుండా స్ట్రీట్ లైట్స్ మళ్ళీ డ్రైనేజ్ ఇష్యూస్ సాల్వ్ చేస్తానని చెప్తున్నాను. అందరికీ చెప్పండి, చెప్పాలి. మేము ఇందులో అమ్మ పర్వాలా తప్పకుండా చెప్పండి. మన పథకాలు కాకుండా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, మన అమ్మాయి గారికి ఓటింది, మన పథకాలు కానీ వాలంటీర్లు కానీ దానికి మించి ఒక్కసారి చదవండి అమ్మ, చదివి అందరికీ చెప్పి ఓటేయించి 60 అమ్మాయిలు పెన్షన్ మామూలుగా 30-40 ప్రాసెస్తున్నారు. మేము అంతే అన్నీ చూసుకున్నామమ్మా. మన గవర్నమెంట్ రాగానే 30 రోజుల తర్వాత ఎట్లా వస్తుంది మన ప్రభుత్వం. మామయ్య గారిని గెలిపిస్తే కొంచెం అధికారం ఉంటుంది ఏదైనా చేయడానికి చెప్పి చేసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.